ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. స్మోకింగ్ వల్ల గుండె ఊపిరితిత్తులకు మాత్రమే ఎఫెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ పొగ తాగడం కళ్లకు కూడా డేంజరే. వివిధ కంటి వ్యాధులకు కారణమవుతుంది. కంటి చూపుపై స్మోకింగ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ సమస్యలు ఎదురవుతాయి అనేది చూసేయండి. స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే ఈ అలవాటు ఎక్కువగా ఉన్న వారికి కంటి జబ్బుల రిస్క్ అధికం. డయాబెటీస్, బీపీ ఉండి స్మోకింగ్ అలవాటు కూడా ఉంటే వారిలో ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ. పొగాకులో ఉండే చాలా రకాల హానికర రసాయనాలు కంటి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కంటి సమస్యలతో మొదలై కొందరు చివరికి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ త్రాగడం వల్ల మనకి కంటి జబ్బులు రకరకాలు రావచ్చండి. అది కాకుండా పొగ త్రాగడంతో పాటు వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమన్నా షుగర్ వ్యాధి ఉన్నా లేదా బీపీ ఉన్నా ఇలాంటివి ఏమన్నా ఇంకా కోమార్బిడిటీస్ అంటాం, ఇంకా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా దానివల్ల కంటి జబ్బులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం జస్ట్ షుగర్, బీపీ ఇవన్నీ లేకుండా ఉత్త స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే అండి మన కంటి నరం మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని మనం టాక్సిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటాం లేదా టాక్సిక్ ఆంబ్లోపియా అంటాం. స్మోకింగ్ చేస్తే కళ్ళలో తేమ తగ్గిపోయి పొడిబారతాయి. ఇది డ్రై ఐస్ సిండ్రోమ్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఇతరులతో పోలిస్తే పొగ తాగే వారిలో క్యాటరాక్ట్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగాకులోని హానికర రసాయనాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ను పెంచి ఇందుకు కారణమవుతాయి. దీనివల్ల ఆక్యులర్ ప్రెషర్ పెరగడం, రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు కలర్ విజన్ డిఫెక్ట్ కు గురయ్యే రిస్క్ ఎక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా ఏళ్ల నుంచి స్మోకింగ్ అలవాటు ఉన్న ఏమవుతుందంటే మన కంటి నరాన్ని, ఆప్టిక్ నర్వ్ని దెబ్బతీస్తుందండి. ఆప్టిక్ నర్వ్ దాన్ని దెబ్బతీసినప్పుడు దాన్ని ఆప్టిక్ న్యూరోపతి అంటాము. సో ఏమవుతుందంటే ఆ ఆప్టిక్ నర్వ్లో చిన్న చిన్న యాక్సాన్స్ అనేవి ఉంటాయన్నమాట నర్వ్వి. సో అవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనకి చూపు ఒక స్టేజ్లో తగ్గిపోయేంత వరకు మనకి తెలియదు దీనివల్ల ఇంత ఎఫెక్ట్ వస్తుంది మన కంటి నరం మీద అని. వాళ్ళకి మెల్లమెల్లగా రకరకాలుగా అంటే బాగా జబ్బు ముదిరిపోతే గనక మనకి కొటోమాస్ అంటాం. అంటే ఒక పర్టికులర్ రీజియన్లో వాళ్ళకి బ్లాక్ ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కలర్ విజన్ అప్రిషియేట్ చేయడం, అంటే కలర్స్ అప్రిషియేట్ చేయడం కొంచెం తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా ఏళ్ళుగా స్మోకింగ్ చేస్తే కనుక మనకి టాక్సిక్ ఆప్టిక్ న్యూరోపతి అని కానీ టాక్సిక్ ఆంబ్లియోపియా కానీ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ వల్ల కంటి నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల గ్లుకోమా అనే వ్యాధి వస్తుంది. అతిగా పొగ తాగే వారిలో రెటీనా మధ్య భాగమైన మాక్యులా దెబ్బతింటుంది. దీన్ని మాక్యులర్ వ్యాధి అంటారు. దీనివల్ల చదవడం, డ్రైవింగ్ చేయడానికి అవసరమైన సెంట్రల్ విజన్ కోల్పోయే రిస్క్ ఉంటుంది. పొగ తాగడంతో పాటు ఆల్కహాల్ కూడా కంటికి చాలా చేటు చేస్తుంది. ఈ రెండు అలవాట్లు ఎక్కువగా ఉన్న వారికి కంటి వ్యాధుల రిస్క్ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడం మంచిది. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ డయాబెటిక్ రెటినోపతి ఇంకా మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఈ స్మోకింగ్ వల్ల ఉంటుంది. అది కాకుండా డయాబెటిక్ రెటినోపతి మరీ ఎక్కువగా ఏమవుతుందంటే వాళ్ళకి చూపు బాగా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అలవాట్లు ఉన్నప్పుడు ఈ ఉన్న జబ్బు కూడా ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇవన్నీ మనం వెంటనే ఇమీడియట్గా స్టాప్ చేయకూడదండి. ఎప్పుడైనా మెల్లమెల్లగా తగ్గించుకుని గ్రాడ్యువల్గా స్టాప్ చేయాలి. స్మోకింగ్ కానీ క్రానిక్ ఆల్కహాలిక్స్లో కానీ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేసి మీ పలానా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకుని గైడెన్స్ తీసుకుని ఎలా స్టాప్ చేయాలో తెలుసుకుని అది స్టాప్ చేస్తే బెటర్ అండి. సో మీరు స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు సో మీరు మెల్లమెల్లగా దాన్ని తగ్గించేసుకుంటూ మానేయడం చాలా బెటర్. ఎందుకంటే దానివల్ల ఇవే కాకుండా హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ సపోజ్ మేము చాలా రకరకాలుగా కంటి నరం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. రెటినల్ వెయిన్ అక్లూజన్స్ అని కానీ సిఆర్ఏఓ అంటాం, ఆర్టీరియల్ అక్లూజన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అక్లూజన్ అంటే ఆ రక్త నాణాలు అనేవి మెల్లమెల్లగా సన్నగా అయిపోయి ఆ పర్టికులర్ ఆ టిష్యూకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకి చూపు మెల్లమెల్లగా ఆ కంటి నరంకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి టిష్యూకి కూడా తగ్గిపోతే కనుక కంటి చూపు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో తగ్గిపోయి అది మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా చాలా అరుదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ అసలు పూర్తిగా మానేస్తే బెటర్. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోకపోవడం ఇంకా మంచిది.